హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇది వచ్చేసి డే 12 అన్నమాట. అట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చే ఈరోజు ముస్సూరికి అయితే వెళ్తున్నాము. ముస్సూరిలో చాలా పాపులర్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈరోజు ముస్సూరిలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి మీకైతే చూపిస్తాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి మంచి ప్లేసెస్ అయితే మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడైతే ఒక వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఆ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. నా వెనకాల వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉన్న వ్యూ అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే బండి పార్క్ చేసి వాటర్ ఫాల్స్ వైపు అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుండి 400 మీటర్స్ అయితే వాక్ చేయాలంట బండి పార్క్ చేసిన దగ్గర నుండి. అయితే దీనికంటూ ఎంట్రీ టికెట్ అంటూ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేది. ఇక్కడ నుండి చిన్న చిన్న ఫ్లోస్ అయితే వస్తున్నాయి పైనుండి. అయితే అక్కడక్కడ ఆ ఫ్లోస్ దగ్గర కూడా స్నానాలు అయితే చేయొచ్చు. ఆ పై వరకు కూడా చాలా పై వరకు కూడా ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు అంట. పై వరకు నేను కొంచెం దూరం వరకు వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. 400 మీటర్స్ చెప్పారు కదా, ఆ 400 మీటర్స్ వరకు వెళ్ళి అయితే మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్ అనేది. ప్రెసెంట్ ఈ 400 మీటర్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లో అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. 400 మీటర్స్ వాక్ చేసుకుంటూ ఈ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా బాగుంది. చిన్నదే అయినా వ్యూ అయితే బాగుంది. వాటర్ ఫ్లో కూడా బాగానే వస్తుంది. ఇక్కడ కూడా దిగి స్నానాలు అయితే చేయొచ్చు. ఇక్కడ ఈ చిన్న తొట్టిలా ఉంది, ఇక్కడ అయితే దిగి స్నానాలు అయితే చేయొచ్చు. చాలా మంది పైకి కూడా ఎక్కుతున్నారు. మేము కూడా పైకి వెళ్ళి అయితే చూసాము. పైన చిన్న చిన్న వాటర్ ఫ్లోస్ అయితే వస్తున్నాయి. అక్కడ కూడా స్నానాలు అయితే చేయొచ్చు. పొద్దున్నే రావడం వల్ల జనాలు ఎవరు లేరు, కామ్ గా పీస్ఫుల్ గా అయితే ఉంది. ఈ లొకేషన్ ఏదైతే ఉందో మొత్తం కొండలే అన్నమాట. చుట్టూత్ర కొండలే మీరు చూసుకోవచ్చు, మొత్తం కొండలే. నాకైతే బాగా నచ్చింది వాటర్ ఫాల్స్. కానీ ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే ముస్సూరి వెళ్ళే దారిలో ఒక 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఈ వాటర్ ఫాల్స్ రావడానికి. ఆ ట్రావెల్ చేసిన తర్వాత బండి పార్క్ చేసిన దగ్గర నుండి 400 మీటర్స్ వాక్ చేసుకుంటూ ఇక్కడికైతే రావాలి. ప్రెసెంట్ అయితే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. సూర్యకి వెళ్ళే దారిలో టీకి అయితే ఆగాను. ఇక్కడ టీ ఆగడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న లొకేషన్ చూడండి ఎంత బాగుంది. వెనకాల చాలా హైట్లో అయితే ఉన్నాము. ఈ చుట్టూత్ర మొత్తం సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుండి దెహ్రాదూన్ సిటీ అన్నమాట అదంతా. ఈ పైనుండి వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చూడంగానే నాకు ఆగి టీ తాగాలనిపించింది, అందుకని టీకి అయితే ఆగాను. చాలా చాలా బాగుంది ఇక్కడ. ప్రజెంట్ ఇక్కడ టీ తాగేసి ఇంకా ఇక్కడ నుండి పైకి వెళ్ళి ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడే భట్టా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. నా వెనకాల మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి అడ్వెంచర్ పార్క్ అనమాట. అడ్వెంచర్ పార్క్కి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఆ 50 రూపాయలు పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవి సపరేట్ టికెట్ అనమాట. మీరు భట్టా ఫాల్స్ వెళ్ళాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దాని పక్కనే ఉండిద్ది భట్టా ఫాల్స్. భట్టా ఫాల్స్ అయితే నడుచుకుంటూ ఒక 100 మీటర్స్ వెళ్తే భట్టా ఫాల్స్ అయితే వచ్చేసిద్ది. ప్రెసెంట్ ఇక్కడ రావాలంటే ముస్సూరికి వెళ్ళే దారిలో నుండి లెఫ్ట్ సైడ్ వైపు తీసుకొని రోడ్డు 1.5 కిలోమీటర్స్ డౌన్ దిగితే చాలు. అక్కడ బోర్డు కూడా ఉండిద్ది. లేదంటే మార్కింగ్ లో పెట్టుకుని అయితే రండి. చాలా చాలా బాగుంది భట్టా ఫాల్స్ అయితే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోప్వే కూడా ఉంది. ఆ రోప్వే ఏంటంటే 250 రూపీస్ అన్నమాట. పైనే ఉండిద్ది రోప్వేది. పైనే టికెట్ తీసుకుంటే ఏంటంటే రోప్వేది అక్కడ తీసుకుని కిందకి వచ్చి ఆ భట్టా ఫాల్స్ చూసుకొని మళ్ళీ రోప్వేకి పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక కిందకి రాకుండా పైన తీసేసుకోవచ్చు 250 రూపీస్. ప్రెసెంట్ అయితే నేను భట్టా ఫాల్స్ లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫ్లోలో అయితే రెస్టారెంట్స్ అనే హైలైట్. ఆ వాటర్ ఫ్లోలో ఆ రెస్టారెంట్స్ కూడా చూడండి మీరు అక్కడక్కడ. ఇక్కడ వచ్చినట్టయితే మీరు మెయిన్ గా వాటర్ ఫాల్ దగ్గరలో కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అయితే ఏమైనా ఆర్డర్ ఇచ్చుకోండి. మ్యాగీ కానీ ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోండి. కనీసం టీ అయినా ఆర్డర్ ఇచ్చుకొని తాగండి. కొత్త ఎక్స్పీరియన్స్ గా అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫ్లోలో అలా కూర్చొని తాగుతున్న ఏమైనా మ్యాగీ తిన్నా అది చాలా బాగుంటుంది. రేట్లు కూడా నార్మల్ గానే ఉన్నాయి. మ్యాగీ వచ్చేసి 70 రూపాయలు, టీ వచ్చేసి 25 రూపాయలు అలా అయితే ఉన్నాయి రేట్లు.
నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మెయిన్ ముందుకెళ్ళి అయితే చూపిస్తాను మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా. ఇప్పుడే బట్టా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. మీకు బ్యాక్ సైడ్ లో కనిపించేదే బట్టా ఫాల్స్ అన్నమాట. ఇక్కడ నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ వ్యూ చూస్తూ ఆ వాటర్ లో కూర్చొని ఇలా రెస్టారెంట్లు మనకి ఏమైనా ఆర్డర్ ఇచ్చుకొని మ్యాగీ కానీ టీ కానీ అలా ఆర్డర్ ఇచ్చుకొని అయితే తినొచ్చు, లేకపోతే టీ అయితే తాగొచ్చు. చాలా 100 మీటర్ల వరకు ఇలాగే ఉన్నాయి. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి సైడ్లు కూడా. చాలా చాలా బాగుంది. ఇక్కడ అయితే కూర్చొని అయితే టీ తాగుతూ ఆ వాటర్ లో కూర్చొని అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీరు చూసుకోవచ్చు పైన ఒకటి కనిపిస్తుంది కదా, మేబీ ఇంతకు ముందు అక్కడ నుండి వ్యూ ఉండేది అనుకుంటా. మీకు నడిచే దారి కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే అదంతా పాడైపోయింది, పడిపోయేలా అయితే ఉంది. ప్రెసెంట్ అక్కడైతే ఎంట్రీ అయితే లేదు. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. ఇప్పుడే మసూరి పైకి అయితే వచ్చేసాము. ఇది ఒక మాల్ రోడ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నుండి ఒక వ్యూ చూడండి, మొత్తం క్లౌడ్స్ తో ఎలా ఉందో వ్యూ. మీకు మాల్ రోడ్డు కూడా చూపిస్తాను. ఇది మాల్ రోడ్డు సెంటర్ ఇదంతా. ఇక్కడ నుండి మాల్ రోడ్ వైపు అయితే వెళ్తూ మీకైతే ఆ వ్యూ అయితే చూపిస్తాను బండి మీద. ఆ వెళ్ళేటప్పుడు వచ్చేసి మ్యూజిక్ అయితే పెడతాను. ఆ మ్యూజిక్ ని చూస్తూ ఆ మాల్ రోడ్ వైపు వ్యూ అయితే చూడండి. నేను మీకు మాల్ రోడ్ చూపిస్తా అన్నాను కదా, మాల్ రోడ్ వైపు అయితే ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ అయితే ఎలో చేయరంట. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న దానికేమో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కార్ అయితే 150. ఎల్లో నెంబర్ ప్లేట్లో అయితే అసలు టోటల్గా ఈ మాల్ రోడ్ వైపు అయితే ఎలో చేయట్లా. నేనైతే వేరే రూట్ పట్టుకొని ఆ రూట్ వైపు నుండి వచ్చి ఇక్కడ బళ్ళు పార్క్ చేసా. ఇక్కడ నుండి కూడా ఎలో లేదు బళ్ళకైతే. ఇక్కడ నుండి బళ్ళు పెట్టేసి ఇక్కడ నుండి మాల్ రోడ్ వైపు అయితే వెళ్తున్నాను. ముందుకెళ్ళి మాల్ రోడ్ వైపు అయితే మెయిన్ వ్యూ ఉండిద్దో అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తా. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ మాల్ రోడ్ వైపు అయితే ఎల్లో నెంబర్ ప్లేట్ అయితే రామాకండి. వస్తే ఏంటంటే 2000 రూపాయలు చలానా వేస్తారని ఇక్కడ లోకల్స్ అయితే చెప్పారు. ప్రెసెంట్ వేరే లొకేషన్కి వెళ్ళి అయితే మీకైతే అప్డేట్ చేస్తా. ఇప్పుడే కంపెనీ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ కంపెనీ గార్డెన్కి ఎలా రావాలంటే మీరు 0 పాయింట్ మాల్ రోడ్ దగ్గర నుండి 0 పాయింట్ వైపు రైట్ సైడ్లో ఒక రోడ్డు ఉండేది మాల్ రోడ్ సెంటర్ నుండి. ఆ రైట్ సైడ్ రోడ్ వైపు నుండి అయితే మీరు స్ట్రైట్గా వచ్చేయండి. 2 రూట్లు కనెక్ట్ అవుతాయి ఒక 0 పాయింట్ దగ్గర. ఆ 2 రూట్లు ఏంటంటే కెంప్టీ వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్ ఒకటి, ప్లస్ కంపెనీ గార్డెన్ ఇంకా బుద్ధ టెంపుల్కి వెళ్ళే 2 రూట్లు ఉంటాయి. మీరు కంపెనీ గార్డెన్ బుద్ధ టెంపుల్కి వెళ్ళే రూట్ వైపు వచ్చారనుకోండి, ముందు కంపెనీ గార్డెన్ చూసుకున్న తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకో రోడ్డు కనెక్ట్ అయితే అక్కడైతే బుద్ధ టెంపుల్ వైపు అయితే వెళ్ళొచ్చు. ఈ 2 చూసుకుని కెంప్టీ ఫాల్స్కి వెళ్ళండి, బాగుండిద్ది. ప్రెసెంట్ నేనైతే ఈ గార్డెన్ లోపలికి అయితే వెళ్తున్నాను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపాయలు ఎంట్రీ టికెట్. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. కంపెనీ గార్డెన్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాను. మీరు చూసుకోవచ్చు ఇదంతా గార్డెన్ అన్నమాట. మొత్తం పూలతో అయితే ఉంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫాల్స్ కూడా ఉందంట. ముందుకెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మీకు చూపిస్తాను. బాగుంది ఇక్కడ ఈ గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది గార్డెన్. మీరు చుట్టూతర చూసుకోవచ్చు, గార్డెన్ చాలా బాగుంది. ఫోటోలు తీసుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ కానీ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ అడుగుతున్నారు కానీ 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట. అదే ఫోటోలు దిగాల్సి వస్తే దిగండి. ఆ డ్రెస్సెస్ ఉంటాయి చూసారా, ఆ డ్రెస్సులతో అయితే ఫోటోలు అయితే తీసుకుంటారు. ప్లస్ ఇక్కడ నుండి మీరు చూసుకోండి వ్యూ ఎలా ఉందో. ముందుకెళ్ళి కూడా మీకు వ్యూ చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కూడా. ఇక్కడ నుండి చూడండి, ఈ వైపు నుండి నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను. చాలా చాలా బాగుంది గార్డెన్ కూడా. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూతర మొత్తం పూలు అన్నమాట. చాలా రకాల పూలు అయితే ఉన్నాయి. ఇంకా ముందు ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ప్రెసెంట్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఇక్కడ దారి ఉంది. అయితే ముందుకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మీకు వ్యూ చూపిస్తాను. ఈ మొత్తం గార్డెనింగ్ చూసారా, బాగుంది. చాలా తక్కువ స్పేస్ లో ఉన్న గార్డెనింగ్ ఏరియా అయితే బాగుంది. ప్లస్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. కుదిరితే అవి కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అటువైపు అయితే ఫుడ్ కోర్ట్లు కానీ అలా కూడా ఉన్నాయి. ముందు వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళి మీకు అయితే చూపిస్తాను చూడండి.
మీరు చూసుకొచ్చి ఇదే వాటర్ ఫాల్స్ అన్నమాట. చిన్న వాటర్ ఫాల్సే కానీ బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగడానికి అయితే చాలా చాలా బాగుంది. ఒక మినీ వాటర్ ఫాల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. బాగుంది. ప్రెసెంట్ ఈ గార్డెన్ ఏరియా అయితే ఇదే మొత్తం. ఇక్కడితో అయితే గార్డెన్ ఏరియా అంతా ఎండ్ అయిపోద్ది. ఇక్కడ మీరు ఫొటోస్ దిగైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ నేను ఈ లొకేషన్ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు వెనకాల నా లొకేషన్ చూడండి. ఆ లొకేషన్ ఎంత బాగుందో. నేను ఇక్కడ ఈ లొకేషన్కి ఎందుకు వచ్చానంటే ఆ, కంపెనీ గార్డెన్స్ దగ్గర నుండి ఈ జార్జ్ ఎవరెస్ట్ హౌస్ అని ఒక లొకేషన్ అయితే ఉంటుంది. 4 కిలోమీటర్లు రావాలి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి పార్కింగ్ చేసిన కాడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే పైకి వెళ్ళాలి. ఆ 2 కిలోమీటర్స్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఎంట్రీ టికెట్ వచ్చేసి. ఆ పైకి ట్రెక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుండిద్దంట. హైయెస్ట్ పీక్ అంటారంట ఇది. నేనైతే ప్రెసెంట్ అక్కడికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు టైం అయితే చాలా తక్కువ ఉంది. కెంప్టీ వాటర్ ఫాల్స్ చూపించాలి, ఇంకా బుద్ధా టెంపుల్ కూడా చూపించాలి, కాబట్టి టైం వచ్చేసి 2 అయిపోతుంది. నేను వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదంతా వ్యూ అనమాట. ఆ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే ఇదే. ఈ టెంపుల్ వ్యూ కూడా చూడండి. ఇది టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ లోపల అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే ఎలా ఉండదు. ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత బుద్ధిస్ట్ స్టాచ్యూ కూడా ఒకటి ఉంది. ఆ స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్ళి మీకు అక్కడికి వెళ్ళి కూడా వ్యూ చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి వ్యూ చూడండి. అది పైకి వెళ్ళాలన్నా కదా, ఆ దారిలో అయితే వెళ్ళాలి. పైకి ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ప్రెసెంట్ అక్కడ వెళ్ళి ఆ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. నేను ఏదైతే మీకు బుద్ధుడి స్టాచ్యూ అన్నానో ఆ స్టాచ్యూకి వెళ్ళే దారి అయితే ఇదే. అక్కడ ఏదైతే మీరు బుద్ధుడి టెంపుల్ చూపించానో ఆ టెంపుల్ వైపు అటువైపు ఇది వచ్చేసి రైట్ సైడ్ వైపు అయితే ఉంటుంది. అటువైపు నుండి వచ్చేటప్పుడు ఇది రైట్ సైడ్, ఇదే దారి అన్నమాట. ఇక్కడ నుండి 300 మీటర్స్ అయితే పైకైతే వెళ్ళాలి. పైకైతే వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడే ఈ బుద్ధ టెంపుల్ పైకైతే వచ్చేసాను. పైకి ఎక్కేసరికి దోల తీరిపోయింది నాకు. చాలా ఆయాసంగా అయితే ఉంది. మొత్తం మెట్లే అనమాట. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా చిన్న విగ్రహమే, కానీ ఇక్కడ నుండి వ్యూ చూడడానికి అయితే మొత్తం 360 డిగ్రీ వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తం మీరు చూసుకోవచ్చు. వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి కొంతమంది అక్కడికి కూడా అయితే వెళ్తున్నారు. అక్కడ నుండి వ్యూ చూస్తున్నారు వెళ్ళి. నేను ఇటు సైడ్ మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి, సరౌండింగ్స్. ఇంకా అటు సైడ్ కూడా వ్యూ అయితే ఉంది, చూపిస్తాను. మొత్తం ఫాగీగా అయితే ఉంది ఇక్కడైతే మొత్తం. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ అక్కడ లాస్ట్ పాయింట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుంది. ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను, కెంప్టీ ఫాల్స్కి అయితే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను. దీని ఎంట్రీ టికెట్ అంటూ ఏం ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కానీ ఇది ఎంటర్ అవ్వడానికి రోప్వే అయితే ఉంటుంది. ఆ రోప్వే వచ్చేసి 250. కిందకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొస్తారు. దాదాపు 400 మెట్ల వరకు అయితే కిందకు ఉంటాయి. కిందకి దిగేటప్పుడు మామూలుగానే ఉండేది, కానీ పైకి ఎక్కేటప్పుడే చాలా కష్టంగా అయితే ఉంటుంది. ప్రెసెంట్ నేను లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తానికి కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా 50 మెట్ల కింద దిగితే వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసిద్ది. మీకు రైట్ సైడ్లో మొత్తం షాపులు అయితే ఉంటాయి. ఇలా ఏమైనా కావాలంటే తీసుకొని ఇక్కడ అయితే తినొచ్చు, తాగొచ్చు. ఇంకా ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏంటో నాకు తెలియట్లేదు, కానీ ఎక్కేటప్పుడు నాకైతే దోలైతే తీరిపోద్ది. ప్రెసెంట్ ఇక్కడ ముందుకెళ్ళి వాటర్ ఫాల్స్ వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. దీనికి మసూరిలోనే పాపులర్ ప్లేస్ అయిన కెంప్టీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఆ మసూరి వచ్చిన తర్వాత ఈ కెంప్టీ వాటర్ ఫాల్స్ విజిట్ చేయకపోతే ఆ మసూరి ట్రిప్పే కంప్లీట్ అయితే అవ్వదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ వ్యూ కోసమే చాలా మంది ఇక్కడికి వస్తారనమాట. మీ కింద చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు కదా. ఇక్కడ వచ్చే దారిలోనే చాలా వరకు ఈ డ్రెస్సెస్ కానీ షార్ట్లు కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు రెంట్కి. అవి తీసుకొని లోపలికి దిగైతే స్నానాలు కూడా చేయొచ్చు. ఇన్కేస్ స్విమ్మింగ్ రాకపోయినా ఇక్కడ వాటర్ ఈ ఉన్నాయి, బెలూన్స్ టైపు ఏమంటారు ట్యూబులు. ఆ ట్యూబ్ అయినా రెంట్కి తీసుకొని స్నానాలు అయితే చేయొచ్చు. ఆ స్నానం అవి తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఎందుకంటే నడుములోతే వాటర్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది. అక్కడ కూడా చిన్న చిన్న గృహలు టైపే ఉన్నాయి లోపలికి అయితే. చూసుకోండి అక్కడ చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే మస్ట్ విజిట్ అనమాట. మసూరిలోనే మస్ట్ విజిట్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఇదే. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను.
ఇప్పుడే లాల్ దిబ్బా అనే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! ఆ బిల్డింగ్ వైపు నుండే వ్యూస్ అయితే ఉంటాయి. పైన బైనాక్యులర్ అయితే ఉండి, బైనాక్యులర్ నుండి మొత్తము సన్‌సెట్ వ్యూ అయితే చూడొచ్చు. లాల్ దిబ్బా అంటే ఏం లేదు. మొత్తం ఎర్రగా అయితే కనిపిచ్చిద్ది. సన్‌సెట్ అయ్యే టైంలో అయితే. ఇక్కడ చాలామంది యాక్టర్స్ అయితే వచ్చారు అంతకుముందు. ఈ బైనాక్యులర్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ యాక్టర్స్ చాలా మంది వచ్చారు. ఇక్కడే ఎంట్రీ టికెట్ అయితే రూ. 50 తీసుకుంటారు. కానీ ఇది ఒక రెస్టారెంట్ అన్నమాట. పైకెళ్ళిన తర్వాత మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఆ రూ. 50 అనేది మైనస్ అయితే చేస్తారు. ఎలా ఉండిద్దో తెలీదు గానీ లొకేషన్ పైకెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. పైనుండి వ్యూ కూడా. ఇప్పుడే ఈ లాల్ దిబ్బా పైకైతే వచ్చాను. పైనుండి వ్యూ చూడండి ఇలా అయితే. నాకైతే ఇదైతే అంత వర్త్‌గా అనిపియలేదు. ఇంత పైకొచ్చిన తర్వాత ఈ సన్‌సెట్ చూడడం కోసమే వస్తారు ఇక్కడైతే. ఇక్కడ సన్‌సెట్ అవుతుంది చూడండి. ఈ బైనాక్యులర్‌లో నుండి అయితే ఆ సన్‌సెట్ వ్యూ అయితే చూడొచ్చు. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే చూసుకోవాలి. ఇక్కడ నుండి వ్యూస్ బానే ఉన్నాయి గానీ అంత వర్త్ కాదు ఇంత పైకొచ్చిన తర్వాత కూడా. ప్రెజెంట్ నేనైతే ఇదే లాస్ట్ లొకేషన్ కాబట్టి దెహ్రాదూన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత అయితే మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే రూమ్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ మీకు ముస్సూరీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇక్కడేంటంటే దెహ్రాదూన్ నుండి ప్లాన్ చేసినట్టయితే మీరు బైక్ రెంటల్ తీసుకుంటారు కదా! బైక్ రెంటల్ దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత ఒక రూట్ మ్యాప్‌లో సెలెక్ట్ చేసుకుని, ఆ రూట్ మ్యాప్ వైపేనే వెళ్ళండి. ఎలా అంటే నేను ఒక రూట్ మ్యాప్ అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్ కింద శిఖర్ ఫాల్స్‌ని పెట్టుకోండి. అక్కడ మార్నింగ్ స్టార్ట్ అవుతారు కదా! శిఖర్ ఫాల్స్ చూసిన తర్వాత సెకండ్ పాయింట్ భట్టా ఫాల్స్ ఉండిద్ది. ఆ భట్టా ఫాల్స్ ఏంటంటే 1.5 కిలోమీటర్స్ డౌన్‌కైతే వెళ్ళాలి బండి మీద నుండి. లేదంటే ఆహ్, కేబుల్ కార్ ఆప్షన్ కూడా ఉండేది. రూ. 250 అయితే టికెట్ కేబుల్ కార్‌కి. ఆ రూ. 250 టికెట్ తీసుకొని కేబుల్ కార్ దిగి మళ్ళీ కేబుల్ కార్ ద్వారానే పైకైతే రావచ్చు. ఆ రూ. 250 మళ్ళీ వాటర్ ఫాల్స్ ఎంట్రీ వద్ద వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దాని తర్వాత స్ట్రెయిట్‌గా మాల్ రోడ్‌కైతే వెళ్ళిపోండి. మాల్ రోడ్ సెంటర్‌కెళ్ళిపోతే ఆ మాల్ రోడ్ సెంటర్ దగ్గర బండి పార్క్ చేసుకొని అక్కడి నుండి మాల్ రోడ్ సెంటర్ వ్యూ పాయింట్ ఉండిద్ది. అక్కడి నుండి వ్యూ పాయింట్ చూసుకోండి. వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మాల్ రోడ్డు కొంచెం దూరం వరకు వెళ్ళండి. మాల్ రోడ్ అయితే చాలా బావుండిద్ది. ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయ్యి జీరో పాయింట్ అని ఒకటి ఉండిద్ది. ఆ జీరో పాయింట్ దగ్గర నుండి 2 రూట్లు అయితే డివైడ్ అవుతాయి. ఆ 2 రూట్లు ఏంటంటే ఒక రూట్ వచ్చేసి కంపెనీ గార్డెనును ఇంకా జార్జ్ హైయెస్ట్ పీక్ అదీను ఇంకోటొచ్చేసి బుద్ధ టెంపుల్. ఆ 3 ఒక రూట్ వైపైతే ఉంటాయి. ముందేంటంటే ఇదేదైతే ఉందో కంపెనీ గార్డెన్ వైపైతే ఎళ్ళండి. కంపెనీ గార్డెన్ చూసిన తర్వాత జార్జ్ హైయెస్ట్ పీక్ అనేది అదొచ్చేసి ఆప్షనల్‌గా పెట్టుకోండి. ఎందుకంటే అది అక్కడికెళ్ళిన తర్వాత రూ. 200 ఎంట్రీ టికెట్ ఉండిద్ది. ఆ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత 2 కిలోమీటర్స్ అయితే పైకైతే వాక్ చేసుకుంటూ అయితే ఎళ్ళాలి. బండి పార్కింగ్ కూడా ఒక రూ. 30 అయితే చార్జ్ చేస్తారు. అది 2 కిలోమీటర్స్ పైకి వాక్ చేసి వచ్చేసరికి మీకు చాలా టైం అయితే తినేసిద్ది. అది మీకు కుదిరితే ఇంకో డే ఎక్స్‌టెండ్ చేసుకొని వెళ్ళడం అయితే బెటరు. 1 డేలో అయితే కవర్ అవ్వదు. అది చూసుకుంటే లేపోతే అక్కడి దాకెళ్ళి అక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. చూసుకొని మళ్ళీ వెనక్కొచ్చిన తర్వాత బుద్ధ టెంపుల్‌కైతే ఎళ్ళండి. బుద్ధ కూడా బావుంది. బుద్ధ టెంపుల్ కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ జీరో పాయింట్ దగ్గర నుండి ఇంకో రూట్ చెప్పా కదా! ఆ రూట్ ద్వారా కెంప్టీ ఫాల్స్‌కైతే ఎళ్ళండి. కెంప్టీ ఫాల్స్‌కెళ్ళిన తర్వాత కెంప్టీ ఫాల్స్ అయితే చాలా చాలా బావుండిద్ది. మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట అది. ముస్సూరీకొచ్చారంటే కెంప్టీ ఫాల్స్ అయితే అసలు మిస్ చేయకూడదు. ఆ కెంప్టీ ఫాల్స్ అయిపోయిన తర్వాత టైం మిగిలితే మీరు వచ్చేటప్పుడు లాల్ దిబ్బా అని ఒక ప్లేస్ అయితే ఉండిద్ది. అది ఒక ఆప్షనల్‌గా అయితే పెట్టుకోండి. ఎందుకంటే నాకైతే అంత వర్తీగా అయితే అనిపించలేదు ఆ ప్లేస్ అయితే. ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ దెహ్రాదూన్‌కైతే ఈ నైట్ కల్లా అయితే చేరుకోవచ్చు 9 కల్లా. ప్రెజెంట్ నేను ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్ ఏంటంటే రేపు హరిద్వార్ గాని, రిషికేష్ గాని ఈ 2 కవర్ చేయాలి. రేపు ఇక్కడ నుండి హరిద్వార్ వచ్చేసి 50 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంది. రేపు అయన్నీ కవర్ చేసి మీకైతే చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.